ఎవడ్రా పాట మార్చింది? హలో చెప్పరా. ఎరా తిన్నావా? తిన్నాను. స్టేషన్కి వచ్చేసావా? వచ్చాను. ట్రైన్ ఎక్కాక దాహం వేస్తుంది, వాటర్ బాటిల్ తీసుకున్నావా? అరే నీ కామెడీ క్వశ్చన్ కాపుతావా? మీ ఇంటికి వెళ్ళానా, మీ ఇంట్లో వాళ్ళు ఇచ్చిన వస్తువులు జాగ్రత్తగా తీసుకొస్తున్నానా లేదా, అదే యాక్చువల్ క్వశ్చన్. అన్ని జాగ్రత్తగా తీసుకొస్తున్నాను, నువ్వేం కంగారు పడకు. సూపర్ రా బాబు. సరే కానీరా, మీ ఇంట్లో వాళ్ళు ఏంట్రా అంత అవుట్డేటెడ్గా ఉన్నారు? అదేంట్రా అలా అంటావు? లేకపోతే మన రూమ్ పక్కన హైదరాబాద్లో స్వీట్ స్టాల్స్ లేవే ఏంటి? మీ అమ్మ జంతుకులు చిన్నుండలో చేసి పంపిద్ది. అది ప్రేమరా. మరి మీ నాన్న 50,000 క్యాష్ నాకు ఇచ్చి పంపుతున్నాడు. బ్యాంకులోకి వెళ్ళేస్తే 6 నిమిషంలో వచ్చేస్తాయి కదరా. అది నమ్మకంరా. మీ మావయ్యతో టూ మచ్ రా బాబు. ఆయన రాసి పిచ్చి పిచ్చికి అవుతుందంటే మూట కూడా పంపుతాడు. మెసేజ్ చేస్తే సింపుల్గా అయిపోతుంది కదరా. అది అభిమానం రా. ఓవర్ యాక్షన్ రా. పైగా ఈ మ్యూజియం ఐటమ్స్ అని నాకు ఇచ్చి పంపుతారు చూడు. అయ్యి బాబోయ్. సరే ట్రైన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. నేను మార్నింగ్ దిగా కాల్ చేస్తానులే. బాయ్. హాయ్. హాయ్ అండి. పవన్. నేను దీప. ఎక్కడి వరకు అండి? హైదరాబాద్. మీరు? నేను కూడా హైదరాబాదే అండి. ఇప్పుడే కలిసినట్టున్నారు. అదృష్టం అంటే నీదేరా బాబు. బా పవన్. బ్రో. పులిహోర కలపన ఆపేసి కొంచెం బ్యాగ్ చూడు బ్రో, ఇప్పుడు వస్తాను. ఓకే బ్రో. హైదరాబాద్లో ఎక్కడండి మీరు ఉండేది? కుకట్పల్లి అండి. హో అవునా. అవునరా సంజు, నీకు ఎప్పుడైనా ట్రైన్లో అమ్మాయి కలిసిందా? ఒకసారి రివెండ్ వేసుకోరా. ఏముందిలే ఇంకా కానీ. అయినా మన జీవితానికి ఉప్మాలో జీడిపప్పు రావడమే కష్టం. అలాంటిది ట్రైన్లో అందమైన అమ్మాయి. ఈ సీట్ మీద? అవును. ఓ సారీ అండి, కంగారులో కన్ఫ్యూజ్ అయ్యాను. ఇట్స్ ఓకే. మీ బెర్త్ నెంబర్ ఎంత? నా బెర్త్ ఇదే అనుకుని వచ్చా, కానీ ఏదో మిస్టేక్ అయింది. ఇట్స్ ఓకే. ఏమండి ట్రైన్ అలాగా మూవ్ అయిపోతుంది. కాసేపు కూర్చొని రిలాక్స్ అయ్యి ప్రశాంతంగా ఆలోచించండి. ఇదిగో వాటర్ తీసుకోండి. థ్యాంక్స్. రిలాక్స్ అయ్యారా? ఇప్పుడు చెప్పండి, మీ బెర్త్ నెంబర్ ఎంత? యాక్చువల్లీ అన్నయ్య ఎంగేజ్మెంట్ ఉంటే వచ్చాను, కానీ లోపు ఆఫీస్ నుంచి కాల్ రావడంతో టికెట్ బుక్ చేసుకున్నాం, కానీ బుక్ అవ్వలేదు. ఫ్రెండ్ టికెట్ బుక్ అయింది. జనరల్ టికెట్ తీసుకో, ఇద్దరం కలిసి అడ్జస్ట్ అయిపోదామంటే తీసుకున్నాం. బెర్త్ నెంబర్ S663 అని చెప్పింది, కానీ ఇక్కడ చూస్తే తను లేదు. సో కంగారు పడుతూ కాల్ చేస్తున్నా, కనెక్ట్ అవ్వట్లేదు. ఈలోపు మీరు వచ్చారు. అప్పుడు అర్థమైంది నేను వచ్చిన ప్లేస్ రాంగ్ అని. S663 అయితే ఇదేనండి. అయితే మీరు కోచ్ నెంబర్ కానీ బెర్త్ నెంబర్ కానీ మర్చిపోయారు. ఒకసారి గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. బెర్త్ అయితే 63, కానీ మరి ఇంకేంటండి మీరు కోచ్ మర్చిపోయారు. సరే ఒకసారి మీ ఫ్రెండ్కి కాల్ చేయండి చూద్దాం. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓ పని చేద్దాం, మీ మొబైల్లో సిగ్నల్ లేనట్టుంది. ఆ నెంబర్ చెప్పండి. 9212853221. సారీ అండి, ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇప్పుడే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలా? ఊరెళ్ళే హడావుడిలో ఛార్జింగ్ పెట్టుకుని ఉండకపోవచ్చు, స్విచ్ ఆఫ్ అయిపోయిందేమో అలా అనుకోవచ్చు కదా. అయ్యో అదే నిజమేనండి, అంతవరకు ఆలోచించలేదు.
తను నా క్లోజ్ ఫ్రెండ్. షీఈ్ మై రూమ్మేట్ ఆల్సో. అలాంటిది నేను కూడా ఆలోచించలేదు. మీరు మెచ్యూర్డ్గా భలే ఆలోచించారండి. సరే అండి, థ్యాంక్ యూ. నేను నెక్స్ట్ స్టేషన్లో దిగిపోతాను. దిగిపోయి పక్క బోగిలో వెతుకుతా. నెక్స్ట్ బోగి మారాలంటే నెక్స్ట్ స్టేషన్ అంటదేంటి? బోగీలన్నీ ఇంటర్ కనెక్ట్ అని తెలియదు ఏంటి తనకి? ఏంటండి? ఏం లేదు, మీకు ట్రైన్ జర్నీ కొత్త? అవునండి, ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడూ బస్లోనే వెళ్తాను. సరే, పక్క బోగిలు మీ ఫ్రెండ్ లేకపోతే ఏం చేస్తారు? ఆ పక్క బోగిలో చూస్తా. ఆ నెక్స్ట్ బోగిలు కూడా లేకపోతే? ఆ పక్క బోగిలో వెతుకుతాను. ఈ ట్రైన్కి మొత్తం 14 బోగీలు ఉంటాయండి. స్టేషన్కి ఒక బోగి చూసుకున్నా సరే మొత్తం 14 స్టేషన్లు కవర్ చేయాలి. ఆ లోపు మీ ఫ్రెండ్ ఏంటి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అన్న బోర్డే కనపడుతుంది మీకు. ఒకవేళ మధ్యలోనే దొరకొచ్చేమో కదా. ఒకవేళ దొరకకపోతే అందుకే నేను చెప్పిన మాట వినండి. మీరు ఇక్కడే కాసేపు కూర్చోండి. మీ ఫ్రెండ్ ఛార్జింగ్ పెట్టుకున్న తర్వాత ఎలాగ మీకు కాల్ చేస్తారు, అప్పుడు వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ ఛార్జర్ తీసుకురాకపోతే? మీరు అడిగే నెగిటివ్ క్వశ్చన్స్కి నా దగ్గర ఆన్సర్ లేదండి. అయ్యో, అలా అని కాదండి, మీకెందుకు ఇబ్బంది అని. అవన్నీ కాదండి, నేను చెప్పేది వినండి. మీకు నిద్ర వస్తే చెప్పండి, పక్కన కూర్చుంటాను. బోర్ కొడితే చెప్పండి, కబుర్లు చెప్తాను. అంతేగాని ఈ టైంలో రెండుగాని ఆప్షన్ మాత్రం అడగండి ప్లీజ్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి మనకి అన్ని ఇలా కలిసి వచ్చేస్తున్నాయి? ఆ దేవుడు మన బ్యాచులర్ లైఫ్కి బ్రేక్ వేసేలా ఉన్నాడా? తీసేస్తున్నాడు. అమ్మో తీసియా లగెత్రోయ్. యాదవ టికెట్ తీసుకోలేదు అనుకుంటా. థ్యాంక్స్ అండి. అయినా నువ్వేంటి అమ్మాయి ఆడ అలా గోకుతుంటే భయపడుతూ కూర్చున్నావు? అమ్మాయిలు అంటే ఎలా ఉండాలి? స్ట్రాంగ్గా ఉండాలి. లాగపెట్టారండి పేకాలు యాదవని. సరేలే. మీ పేరేంటండి? సంజయ్. కావలసిన వాళ్ళంతా సంజయ్ అని పిలుస్తారు. మీ పేరు? జ్యోతిప్రియ. జ్యోతిప్రియ అంటే చేపి, జీడిపప్పు చేపి అంటే మన ఉప్మాలో జీడిపప్పు ఈ అమ్మాయినా? ఎలాగని ఈ అమ్మాయిని ఒప్పుకోకూడదు, కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయాలి సంజయ్. ఏంటండి? మీరేం చేస్తుంటారు? టీసీఎస్లో వర్క్ చేస్తున్నా. మీరు? ఇన్ఫోసిస్. ఓ, మీరు సినిమాలు బాగా చూస్తారా? అప్పుడప్పుడు. ఓకే. ఇప్పుడు సడన్గా టీసీ వస్తే మీ రియాక్షన్ ఏంటండి? అమ్మో, టీసీయా? అక్కడ ఉన్నాడండి. ఎక్కడండి? కంగారు పడుతున్నారని చిన్న జోక్ చేశాను. నువ్వు మరీ సంజు, ఇప్పటికే కంగారు పడుతుంటే. నువ్వు మరీ సంజు. అలా జరిగిపోయిందండి మొత్తానికి. జ్యోతిప్రియ గారు ఒకసారి నుంచోండి. ఎందుకు? ఒకసారి నుంచోండి చెప్తాను. జ్యోతిప్రియ గారు పడుకోండి. పర్లేదు, మీరు పడుకోండి. నాకు తెలుస్తుందండి మీకు నిద్ర వస్తుంది. పడుకోండి, పర్లేదు. సరే అయితే ఫస్ట్ మీరు పడుకోండి, నేను కూర్చుంటా. నేను పడుకున్నప్పుడు మీరు కూర్చుందరు. ఐడియా చాలా బాగుంది, కాకపోతే చిన్న చేంజ్. ముందు మీరు పడుకోండి, తర్వాత నేను పడుకుంటా. సరే అయితే. నాకు రోజు జరిగింది డైరీ రాసే అలవాటు ఉంది. అది రాసాక పడుకుంటా, ఓకేనా? ఓకే, రాసుకోండి. గుడ్ నైట్ అండి.
ఇంకా మీరు పడుకోండి. కాసేపు పడుకొని మీరు పర్లేదు. సంజు గారు, ఇప్పటికే నా వల్ల మీకు చాలా ఇబ్బంది అయింది, మీరు పడుకోండి. వాష్రూమ్కి వెళ్ళి వస్తా. ఏది? జ్యోతిప్రియ ఎక్కడ? ఫ్రెండ్ ఫోన్ స్విచ్ ఆఫ్. తన ఫ్రెండ్ నెంబర్ ఎలాగ ఉంది కదా, రేపు వెళ్ళాక ట్రై చేద్దాం. నన్ను సంజు అని పిలిచిందిరా, ఎంత క్యూట్గా అనిపించిందో తెలుసా. మర్చిపోయాను రోయ్, నాకు కాంప్లిమెంట్ కూడా ఇచ్చింది. అదేంటో నువ్వు సూసైడ్ చేసుకుంటావు తెలుసా. చా ఏంటో. అది నేను చాలా మెచ్చుడుగా ఆలోచిస్తానంట. అరే పొద్దున్నుంచి ఇది 30 సార్లు రా, ఏసిన క్యాసెట్ వేసి సావ కొడుతున్నావు. వదిలేరా బాబు. నాకు అర్థమైంది లేరా, నువ్వు జలస్ ఫీల్ అవ్వడం పెద్ద తప్పేం లేదులే. అంతెందుకురా, నిన్న మొన్నటి దాకా నేను కూడా నీలాగా ఆలోచిస్తుండేవాడిని, మన ఇద్దరు ఎప్పుడు సింగిల్స్గా ఉండిపోతామని. కానీ ఇట్ జస్ట్ హ్యాపెన్. మిరాకిల్స్ అంతేరా. నాకు జరిగినట్టే నీకు మిరాకిల్ జరుగుద్ది, నీకు ఒక మంచి అమ్మాయి సెట్ అవుద్ది. అమ్మ చేసిన సున్నుండలు ఉన్నాయి కదా, ఈ శుభ సందర్భంగా తిని నోరు తీపి చేసుకో. అవును, చెప్పడం మర్చిపోయాను. రాజుగారు కాల్ చేయమన్నాడు. ఎందుకు? నా నెంబర్ ఆడి దగ్గర ఉంది కదా. ఆడు పాత నెంబర్ పోయిందంటరా, కొత్త నెంబర్ తీసుకున్నాడు. కాల్ చేయి. సార్ చేద్దాం ఉండైతే. నెంబర్ చెప్పరా. 89851646. నిన్న తీసుకున్న రాజుగడ్ నెంబర్ ఏడు గుర్తున్నప్పుడు తనేంటి బెస్ట్ ఫ్రెండ్ నెంబర్ అడిగితే ఫోన్లో చూసి చెప్పింది. ఏయ్, డబ్బుల బ్యాగ్ ఎక్కడ పెట్టావు? ఏయ్, డబ్బుల బ్యాగ్ ఎక్కడ? అందులో ఉంటుంది చూడరా. ఎక్కడ పెట్టావురా? దొరికిందిరా. అమ్మయ్యా. ఇందులో పేపర్ ఉందేంట్రా? పేపరా? ఏది? హాయ్ సంజయ్, నీ డబ్బుకు బదులు ఈ లెటర్ చూసిన నీకు ఇప్పటికే మ్యాటర్ పూర్తిగా అర్థమై ఉంటుందనుకుంటున్నాను. ఇలా అవకాశం వచ్చినప్పుడు తెలివిగా దొంగతనం చేయడమే నా ప్రొఫెషన్. నువ్వు నీ ఫ్రెండ్తో కాల్ మాట్లాడుతున్నప్పుడు పక్కనే కూర్చుని వింటున్న నాకు అర్థమైంది నీ దగ్గర 50,000 క్యాష్ ఉందని. ఆ తర్వాత నిన్ను ఫాలో అవుతూ నువ్వు మిర్రర్ దగ్గరికి వెళ్ళొచ్చిన గ్యాప్లోనే నీ బెర్త్లో కూర్చుని. ఇక ఆ తర్వాత అంతా నీకు తెలిసింది. నువ్వు వాష్రూమ్కి వెళ్ళినప్పుడు నీ బ్యాగ్లో మనీ దొబ్బేశాను. డబ్బు దొబ్బేసినందుకు నేనేమీ సిగ్గుపడట్లేదు, ఎందుకంటే అది నా ప్రొఫెషన్. కానీ ఒక్కదానికి మాత్రం నువ్వు నన్ను క్షమించాలి సంజయ్. నీ మంచితనం, నువ్వు ఇష్టపడ్డ అమ్మాయి కోసం నువ్వు పడ్డ తాపత్రయం, ఆ ప్రాసెస్లో బయటపడ్డ నీ అమాయకత్వం, ఇవన్నీ నిజంగా నాకు చాలా నచ్చాయి. అలాంటి నిన్ను మోసం చేశానే అని బాధగా ఉంది, కానీ ఇదంతా తప్పదు. ఈసారి నుండి ఇలా ప్రయాణంలో పరిచయమైన అమ్మాయి కోసం కాకుండా నిన్ను అర్థం చేసుకున్న అమ్మాయి కోసం నీ ప్రేమను ఉపయోగించు. బై ద వే, ఆ నెంబర్ ఎప్పుడూ స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. నీ టైం వేస్ట్ చేసుకోకు. ఆల్ ది బెస్ట్ సంజయ్. ఇట్లో నిన్ను మోసం చేసిన నీ మంచి కోరుకునే కృష్ణవేణి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇదేనా అసలు పేరు? కృష్ణవేణి. ఓ మై కృష్ణవేణి. సర్లేరా, అయిందేది అయింది, వదిలే. లేదురా, ఆ అమ్మాయిని ఎలాగైనా వెతకాలి. డబ్బులే కదా, ఏదో ఒకటి మేనేజ్ చేద్దాంలే. డబ్బుల గురించి కాదురా, ప్రెస్టేజ్ ప్రాబ్లం. మా ఇంటి పేరేంటి? అప్ప. సంజయ్ కుమార్ అప్ప అయ్యాడు ఒక అమ్మాయి చేతిలో పప్ప. తలుచుకుంటేనే రక్తం మరిగిపోతుందిరా. మరి ఏం చేస్తావురా? ఆ అమ్మాయి ఎక్కడున్నా ఏం చేస్తున్నా వదలనంతే.